టీడీపీకి ఆయన భావి నాయకుడు. చంద్రబాబు తర్వాత అంతటివారు. ఒక విధంగా చెప్పాలి అంటే తెలుగుదేశం ఇప్పుడు ఆయన పర్యవేక్షణలోనే ఎక్కువగా ఉంది అని అంటారు. ఇక చంద్రబాబు కూడా ఈ 5 ఏళ్ల కాలాన్ని తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును భద్రంగా తీర్చిదిద్దడానికి ఎక్కువగా ఉపయోగించుకుంటారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీకి బాబు తర్వాత లోకేష్ అన్నది వాస్తవం. ఇక లోకేష్కి టీడీపీలో పోటీ ఎవరూ లేరు. ఆయనతో పార్టీ ఉండాలి, ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి కట్టుబడిపోయిన 40% ఓటు బ్యాంక్ ఎప్పుడూ ఖచ్చితంగా ఉంటుంది. ఆ మీదట పాజిటివ్ వేవ్స్ని క్రియేట్ చేసుకుంటే అధికారం దక్కలు పడుతుంది. తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే 7.5 పదుల చంద్రబాబు పొలిటికల్గా రిటైర్ అయితే అందుకోవాల్సింది లోకేష్ అన్నది పార్టీలో మొత్తానికి తెలుసు. ఇక తెలుగుదేశం పార్టీలో యువతకు, జూనియర్ లీడర్స్కి పెద్దపీట వేస్తున్నారు. వీరంతా రేపటి రోజున లోకేష్ అండగా ఉంటారు అన్నది వేరే చెప్పాల్సింది లేదు. ఈ క్రమంలో లోకేష్ని గతంలో పప్పు అని ప్రత్యర్థి పార్టీలు సెటైర్లు వేసి ర్యాగింగ్ చేసినా ఆయన బాగానే మెరుగుపడ్డారని అంటారు. ఆయన 2017 నుంచి 2019 దాకా మంత్రిగా పనిచేసినప్పుడు సోషల్ మీడియాలో ఆయన మీద ఎక్కువగా ట్రోల్స్ వచ్చేవి. ఇప్పుడు మాత్రం లోకేష్ బాగానే మాట్లాడుతున్నారు. ఆయన మాటల వెనుక పంచులు కూడా బాగా పేలుతున్నాయి. అవి వైసీపీకి గట్టిగానే గుచ్చుకుంటున్నాయి. చిత్రం ఏంటంటే వైసీపీని అవి ఎంతగా మండిస్తున్నా లోకేష్ ని మాత్రం ఒకనాటి పప్పుగా చూడలేకపోతున్నాయి. ఆయన్ని పట్టుకుని అదే రకమైన ర్యాగింగ్ అయితే చేయలేకపోతున్నాయి. అదే సమయంలో లోకేష్ తమకు సమవుజ్జి అని చెప్పలేక, ఒప్పుకోలేక సతమతమవుతున్నాయి. నిజానికి పార్టీలో లోకేష్ ప్రాబల్యం సీనియర్లకే కొంత ఇబ్బందిగా ఉందని అంటున్నారు. వారిని పక్కన పెట్టి జూనియర్లకు పెద్దపీట వేయడం అంతగా నచ్చడం లేదు అని అంటున్నారు. ఇతర మిత్రపక్షాలు సైతం చంద్రబాబుతోనే మా పొత్తులు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నాయి. బాబు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని పదే పదే కోరడం వెనుక కూడా ఈ తరహా ఆలోచనలున్నాయని ప్రచారంలో ఉంది. బాబుతో అయితే కలిసి పనిచేయడానికి అభ్యంతరం ఉండదు, కానీ లోకేష్ అయితే లెక్కలు మారుతాయని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే ప్రత్యర్థి వైసీపీ కూడా లోకేష్ దూకుణ్ణి, ఆయన ప్రాముఖ్యతను తట్టుకోలేకపోతోంది అని అంటున్నారు. అందుకే ఆయనకు నిక్కర్ మంత్రి అని నామధేయం పెట్టి ఆ విధంగా ర్యాగింగ్ చేస్తోంది. అంటే ఆయనకి ఏమీ తెలియదు అన్నదే ఆ పేరు పెట్టడం వెనుక ఉన్న భావన అన్నమాట. కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తూ 2 సార్లు మంత్రిగా ఉన్న లోకేష్ నిక్కర్ మంత్రి ఎలా అవుతారన్నది మాత్రం అర్థం కాదని అంటున్నారు. కానీ వైసీపీ నుంచి అలాంటి పిలుపులే వస్తున్నాయని అంటున్నారు. ఇక తాజాగా లోకేష్ ని పూర్తిగా పసివాడి కిందకే జమ కట్టేశారు. లోకేష్ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడుతూ రెడ్ బుక్ అంటే కొందరికి గుండెపోటొస్తోందని వ్యాఖ్యానించారు. అర్థమైందా రాజా అని ఆయన వైసీపీ నేతల మీద కామెంట్స్ చేశారు. దాని మీద వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి మాట్లాడుతూ లోకేష్ ని పసిరాజా అని సంబోధించారు. లోకేష్ ని రాజకీయంగా ఇంకా పసివాడి కిందనే వైసీపీ చూస్తోంది అన్నది పసిరాజా అన్న సెటైర్ ద్వారా అర్థమవుతోందని అంటున్నారు. లోకేష్ దూకుడు ఎంత చేస్తున్నా, స్పీడ్ ఎంత పెంచుతున్నా అన్ని తండ్రి చాటు బిడ్డగానే సాగిపోతున్నాయని అంటున్నారు. వెనక కొండంత చంద్రబాబు ఉండబట్టే అన్నదే అంతా అంటున్నారు. అంటే నిజంగా లోకేష్ శ్రమ, పరిశ్రమ అన్నవి వెలుగులోకి రావాలన్నా కేర్ ఆఫ్ బాబు అన్న నీడతో కష్టమే అని అంటున్నారు. దాంతోనే లోకేష్ స్వపక్షంలోనూ విపక్షంలోనూ పసివానిగానే మిగిలిపోతున్నారా అన్న చర్చ వస్తోంది. మరి లోకేష్ ఎలా ఎలివేట్ అవుతారు అంటే పూర్తిగా బాబు నీడ నుంచి బయటకు వచ్చినప్పుడే అంటున్నారు. అంటే పూర్తి స్థాయిలో పగ్గాలు లోకేష్ సొంతమై ఆయన ఇదే తీరున దూకుడు చేసేంత వరకు ఆయన పసిరాజాయే అన్నది వైసీపీ సహా అంతా ఫిక్స్ అయిపోతున్నారా అంటే సీన్ చూస్తే అలాగే ఉంది మరి.